ఎందుకంటే మీరు బెంగళూరులో కానీ ఎక్కడున్నా మన తెలుగు ప్రజలు మన సంస్కృతి మన సాంప్రదాయం అనేది మీరు మర్చిపోకుండా ఇట్లా మీరు పండగ జరుపుకోవటం ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడు మన పెద్దలు పెట్టిన లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మనం తప్పకుండా పాటించాలి. ఆ సాంప్రదాయానికి వెనకాల తప్పకుండా ఏదో ఒక విషయం అనేది ఉంటుంది. అందుకే ఈ సాంప్రదాయాలు అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకుని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్పెషలీ ఇప్పుడుండే ఈ జనరేషన్ నేను కోరేది ఏంటంటే మన తెలుగు సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అది మనందరం మీరు ఫ్యూచర్ జనరేషన్ మన సాంప్రదాయాలన్నీ మీరు ముందుకి తీసుకెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. ఒక పనిగా పెట్టుకోకూడదు. ఇది ఒక సంతోషంతో మనం పని చేయాలి. ఆ పండగలప్పుడు అందరం కలిసి పండగ చేసుకుంటాం. అక్కడే వస్తుంది మన సంతోషం సుఖం. మనం అన్ని మర్చిపోతాం. ఈ కాలం మనందరం అంటున్నాం స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. దట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. అట్లానే మీరు ఎట్లా ఈ 10 సంవత్సరాల నుంచి మన సంక్రాంతి వేడుకలు మీరు ఎట్లా చేసుకుంటున్నారో నేను మా అత్తగారి ఊరు నాన్నవారి పల్లిలో 25 సంవత్సరాల నుంచి అది ముందుకు తీసుకెళ్తున్నాను. ఎవరికి ఎంతలో మీరున్న పేద కుటుంబం మిడిల్ క్లాస్ హై క్లాస్ ఇవన్నీ రావు. పండగలప్పుడు అందరం ఒక్కటి అన్ని మర్చిపోయి మనం ఏ స్థాయిలో ఆ స్థాయిలో మన కుటుంబంతో ఫ్రెండ్స్ తో గడుపుకోవాలి. అది నా కోరిక. అట్లానే తెలుగు జాతి అంటే మనకి పౌరుషం, ఎక్కడ లేని పౌరుషం మనలో ఉంది. ఆత్మ గౌరవం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే 2023న జరిగిన ఒక ఘటనలో మళ్ళీ పౌరుషంతో మీరందరూ పైకి లేచి ఉద్యమించి మీరు మీకోసం పోరాడారు. మీ రాష్ట్ర కోసం మీరందరూ పోరాడారు. ఇది మళ్ళీ మనం జీవితంలో ఇవన్నీ చూడగలుగుతామో లేదు. నిత్యం ప్రజల కోసం శ్రమించే జీవి ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ అయిన సమయంలో దేశ విదేశాల్లో యావత్ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా కూడా అతను లేచి బయటికి వచ్చి పోరాడారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అదే కాదు, ఆయన ఒక చిన్న విత్తనం వేశారు. అదే ఒక మహావృక్షం లాగా పెరిగి 10 మందికి లక్షలాది మందికి జీవితాల్లో వెలిగించింది. అది ఆ ఐటీ రంగం.